హలో అండి అందరికీ. ఇప్పుడు ఏపీలో చూసుకుంటే కొంతమందికి నెలకి 3,000 రూపాయలు చొప్పున జీతం అనేది పెరిగిందంట. మరి మన ఏపీ మంత్రి గారు అయితే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. మరైతే దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయబోతున్నాను. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. మరి ఇప్పుడు ఏపీలో చూసుకుంటే కొంతమందికి 3,000 రూపాయలు అయితే జీతం అయితే పెరిగిందట. మరి ఆంధ్రప్రదేశ్లో హ్యాండ్లూమ్ శాలరీ హైక్ చేశారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులకు వేతనాలు అన్నమాట ప్రాసెసింగ్ ఛార్జీలు పెంచుతూ శుభవార్తలు తెలిపింది. మరి ఎన్నికల హామీ మేరకు 50 ఏళ్లకే పింఛను అందిస్తుంది. హస్త కళాకారుల ప్రతిభకు కొత్త డిజైన్ల పోటీలు నిర్వహిస్తుంది. ఉత్తమ డిజైన్లకు 5 లక్షల రూపాయల బహుమతి ఇస్తుంది. మరి ఆప్కో లేపాక్షి పనితీరు మెరుగు ఐఐఎంతో ఒప్పందం కుదుర్చుకుంది. మరి దీని ద్వారా కార్మికులకు నెలకు 3,000 రూపాయల వరకు అదనపు ఆదాయం వస్తుంది. మరి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులకు శుభవార్త చెప్పిందట. వేలాది మంది చేనేతలకు లబ్ధి చేకూర్చే విధంగా వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందట. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఎగ్జిబిషన్స్, అలాగే కొనుగోలుదారుల సమావేశాలు ఏర్పాటు చేస్తుందట. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 50 ఏళ్లకే పింఛను అందిస్తుంది. మరి హస్త కళాకారుల ప్రతిభను ప్రోత్సహించడానికి కొత్త డిజైన్ల పోటీలు నిర్వహించనుంది. ఆప్కో లేపాక్షి పనితీరు మెరుగుపరచడం కోసం ఐఐఎం విశాఖపట్నంతో ఒప్పందం కుదుర్చుకుందట. మరి ఒక్కో కార్మికుడికి నెలకు 3,000 రూపాయల వరకు అదనపు ఆదాయం వస్తుందట. ఈ వివరాలను బీసీ, చేనేత, టెక్స్టైల్స్ శాఖ మంత్రి సవిత వెల్లడించారు. అలాగే వేతనాల పెంపు వివరాలు ఇలా ఉన్నాయి. మరి అది ఎలా అంటే టవల్ నేత మజూరీ అంటే 31 రూపాయల నుంచి 40 రూపాయల దాకా పెరిగిందనమాట. అంటే 30% పెంపు. మరి బెడ్షీట్ నేత మజూరీ 83 రూపాయల నుంచి 100 రూపాయల దాకా పెరిగిందట. అంటే 20% పెంపు అనమాట. మరి బ్లీచింగ్ ఛార్జీలు అలాగే బండిల్కు 129 రూపాయల నుంచి 148 రూపాయల వరకు పెరిగాయట. అంటే 15 రూపాయల పెంపు అనమాట, డిస్కౌంట్. డైయింగ్ ఛార్జీలు బండిల్కు 362 రూపాయల నుంచి 434 రూపాయల దాకా పెరిగాయట. అంటే 20% పెంపు అనమాట. మరి అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 92,274 మంది నేతలకు 4,000 రూపాయల పింఛను అందిస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. అలాగే చేనేతలకు 50 ఏళ్లకే పింఛను ఇస్తున్నామన్నారు. మరి మరమగ్గాలకు 500 యూనిట్లు, చేతి మగ్గాలకు 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నామన్నారు. మరి చేనేత కార్మికులు, హస్త కళాకారుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కొత్త డిజైన్ల కోసం పోటీలు నిర్వహిస్తుందన్నారు. మరి మంత్రి గారు బెస్ట్ డిజైన్లకు 5 లక్షల రూపాయల బహుమతి ఇస్తామన్నారు. ఇంకా ఈ నెల 17 నుంచి 30 రోజుల వరకు డిజైన్లను స్వీకరిస్తామన్నారు. అలాగే వైజాగ్ ఐఐఎం, ఆప్కో లేపాక్షి సంస్థల పనితీరును మెరుగుపరిచేందుకు ఒప్పందం కుదుర్చుకుందన్నారు. అలాగే పీపీపీ విధానంలో ఇతర రాష్ట్రాల్లో లేపాక్షి షోరూంలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆప్కో లేపాక్షి దుకాణాల్లో 2 సంస్థల ఉత్పత్తులు అందుబాటులో ఉంచేలా ఒప్పందం చేసుకున్నారు. మొత్తం మీద చేనేతల కోసం ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుందన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటానండి. నచ్చితే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.